హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. పార్ట్ 7 కంటిన్యూషన్. ఇక స్టోరీలోకి వెళ్తే, అన్ని ఉత్తరాలు వసంత టైప్ చేసేసరికి గంటన్నర పట్టింది. అవి తీసుకెళ్ళి ఆయన టేబుల్ మీద పెట్టింది. అంతవరకు ఆయన ఏవో కాగితాలు చూస్తూ చుట్టూ ఉన్న 3 ఫోన్లు మోగుతుంటే జవాబిస్తూ ఎవరెవరినో పిలిచి ఏదో చెప్తూ చాలా బిజీగా ఉన్నాడు. వసంత టైప్ చేసిన ఉత్తరాలు ఆయన చదివి సంతకాలు పెట్టాడు. ఆలోగా పోస్ట్ వచ్చింది. పోస్ట్లో వచ్చిన ఉత్తరాలని ఆయన చదివి ఇస్తే వాటికి జవాబులు వెళ్ళింది లేనిది పాత ఫైల్స్లో ఆఫీసు కాపీ చూసి నోట్ పుటస్ చేయడం రొటీన్. ఉత్తరాలు అయితే ఆఫీస్ ఫైల్స్లో కరస్పాండెన్స్ చూసి జవాబు వసంత డ్రాఫ్ట్ చేసి పెడితే ఆయన సంతకం తీసుకొని టైప్ చేసి పంపడం. ఆయన ఉత్తరాలు చూసి ఇవ్వవలసిన జవాబులు డిక్టేట్ చేస్తే లంచ్ తర్వాత మిగతావి టైప్ చేసి సాయంత్రం పోస్టల్ పంపడం. ఈరోజు వసంత చేయాల్సిన పని గురించి చెప్పాడు జీవన్లాల్. ఇక వసంతకి ఇప్పుడిప్పుడే పని అర్థం అవసాగింది. ఆయన చెప్పిన అన్నింటికీ తల ఆడించింది. పాత ఫైల్స్ ఎక్కడున్నాయో చూపాడాయన. ఉత్తరాలు డిక్టేట్ చేసి ఆయన లంచ్కి వెళ్ళిపోయాడు. ఇక వసంత మళ్ళీ టైప్ మిషన్ ముందు కూర్చుంది. అదేమిటి, టిఫిన్ బ్రేకు 1 గంట. రండి టిఫిన్ తిందాం అంది ఫాతిమా చనువుగా వచ్చి పిలిచింది. అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం చిన్న హాల్ ఉంది. దానిలో మెగజైన్స్ చాలా ఉన్నాయి. అంతా లంచ్ తింటూ మెగజైన్స్ చూస్తూ 1 గంట రిఫ్రెష్ అవుతారు. వసంత ఫాతిమాతో అక్కడికి వెళ్ళేసరికి అంతా గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్ బాక్సులు తెరుచుకుని టిఫిన్లు తింటున్నారు. 10 మందో తప్ప మిగతా అంతా ఇంటి నుంచి తెచ్చుకున్నారు. ఇక బ్యాచిలర్స్ కుర్రాళ్ళు మాత్రం ప్యూను చేత పక్కనున్న హోటల్ నుంచి కాఫీ టిఫిను ఏదో తెప్పించుకుంటూ తింటున్నారు. మీరేం టిఫిన్ తెచ్చుకోలేదా అంది ఫాతిమా వసంతని అడిగింది. వసంత బిడియంగానే చుట్టూ చూస్తూ, ఇక్కడి పద్ధతులు ఏమిటో నాకేం తెలియదు. రేపటి నుంచి తెచ్చుకుంటాను. తెచ్చుకోండి, లేకపోతే వీళ్ళిచ్చే జీతం కాస్త టిఫిన్కి బస్ ఛార్జీలకే అయిపోతుంది. నేను కాఫీ కూడా తెచ్చుకుంటాను అంటూ ఓ ప్లాస్టిక్ అల్లిన బుట్టలో ఉంచి కాఫీ ఫ్లాస్కు టిఫిన్ బాక్స్ తీసింది. ఇవాళ మనిద్దరం షేర్ చేసుకుందాం అంటూ తన తెచ్చుకున్న 3 పరోటాల్లోంచి 1.5 తుంచి మూత మీద పెట్టి ఇచ్చింది. వద్దండి, మీరు తెచ్చుకున్న దాంట్లో నాకు ఇచ్చేస్తున్నారు. నేను హోటల్ నుంచి తెప్పించుకుంటాను మొహమాట పడింది వసంత. పర్వాలేదు, ఇలా షేర్ చేసుకుని తింటుంటాం మేమందరం. మీరు తెచ్చినవి నాకు ఇష్టమైనవి నేను తీసుకొని తింటాను. మనందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఒకరోజు నేను తీసుకురాకపోతే మీరు పెట్టరా అంటూ చనువుగా భుజం తట్టి ఇచ్చింది. నాకు మీ తెలుగు వాళ్ళ టిఫిన్లంటే ఇష్టం. మీ దోశ, ఇడ్లీ, ఉప్పుడు పిండి, మినపరొట్టె భలే ఇష్టం. నళిని పెడుతుండేది. మీరవి తెచ్చారంటే అంతా లాక్కుంటాను అంది. తప్పకుండా రోజొకటి తెస్తాను అంది నవ్వుతూ వసంత. చుట్టూ అంతా కొత్తగా వచ్చిన వసంతని కుతూహలంగా చూశారు. కొంతమంది దగ్గరగా వచ్చి మాట కలిపారు. అంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ తిన్నారు. కాసేపు సోఫాలో వాలి పుస్తకాలు తిరిగేసి టైం కాగానే సీట్లలోకి వెళ్ళారు.
వసంతకి ఆ వాతావరణం అంతా చాలా నచ్చింది. అంతా ఫ్రెండ్లీగా ఉన్నారు. తన అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం దొరికింది అని సంతోషించింది. వసంతకి ఒక్కటే కాస్త నిరుత్సాహం అనిపించింది. బాస్ ఈ ముసలాయన కాకుండా ఆ యువకుడైతే ఎంత బాగుండునో అనిపించింది. అతను ఇంటర్వ్యూలో ఉన్నాడు. మరి ఈయన కొడుకే కదా, ఆఫీస్కి అతను రాడా అని అడిగింది వసంత. ఆ సందేహం ఫాతిమాని అడగాలనుకునే లోపే టైం అయిపోయింది. సాయంత్రం బస్సుకి వేలైనప్పుడు అడగాలనుకుంది. సాయంత్రం ఫాతిమా చెప్పిన విషయం వినగానే వసంత మనసు గాలిలో తేలిపోయినట్లు అయ్యింది. సాధారణంగా ఆ కొడుకే ఇక్కడ చూసుకుంటాడు. వాళ్ళకి ట్రావెలింగ్ ఏజెన్సీ కాక ఇంకా 2 బిజినెస్ ఉన్నాయట. తండ్రి పినతండ్రి అవి చూసుకుంటారు. అప్పుడప్పుడు కొడుకుపై ఊళ్ళకి వెళ్తే తండ్రి ఆఫీస్కి వస్తాడు. ఆ వివరణ వినగానే ఏదో సాధించినంత ఆనందం కలిగింది వసంతకి. తను అనుకున్నదనుకున్నట్టు జరుగుతుంది అన్న తృప్తితో ఆమె మొహం కలకలలాడింది. ఏమైందిరా నాయనా, భోజనానికి రారా? ఉదయం నుంచి తిండి తిప్పలు లేవు. ఇదేం నీకు కొత్త? ఈరోజు ఇంతలా మొహం పెట్టుకు కూర్చున్నావు. తిండి తినకుండా మాడితే ఉద్యోగం వస్తుందా? ఎన్నో ఇంటర్వ్యూలకి వెళ్ళావు, ఇది ఒకటి అందులో. పదరా నన్ను అప్పటికి 10 సార్లు భోజనానికి రమ్మని పిలిచి విసిగింది కాంతమ్మ. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రసాద్ 2 గంటల వేళ మొహం వాడిపోయి ఇంటిలోకి వచ్చి గదిలోకి వెళ్ళి పక్క మీద వాలిపోయాడు. కాంతమ్మ అన్నానికి రమ్మని 10 సార్లు పిలిచి విసిగిపోయింది. నాకు ఆకలిగా లేదు, నన్ను విసిగించకమ్మా, నన్ను పడుకొని అన్నాడు విసుగ్గా. తల్లి మనసు ఊరుకోక ఆవిడ 10 నిమిషాలకొకసారి పిలుస్తూనే ఉంది. ఎన్నో ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకి వెళ్ళి మొహం వాల్చుకొని వచ్చే కొడుకుని చూస్తే ఆవిడకి కడుపు తరుక్కుపోతుంది. ప్రసాద్ వసంతకి ఉద్యోగం దొరికిన దగ్గర నుంచి మరీ తప్పు చేసిన వాడిలా కుచించుకుపోతూ, ఇంట్లో ఏదో పరాయి వాడిలా తప్పుకు తప్పు తిరుగుతూ, ఎవరితో మాట్లాడకుండా అన్యమనస్కంగా కూర్చునే కొడుకుని చూస్తే ఆవిడకి బాధగా వేసింది. ఉద్యోగం లేకుండా కూర్చోవడం మగాడికి ఎంత కష్టమో ఆవిడకు అర్థం కాకపోయినా కొడుకు మొహాన 2 ఏళ్లుగా నవ్వే కనపడకపోవటంతో ఆవిడకి దిగులుగా జాలిగా ఉంది. రోజు పూజ చేసేటప్పుడు నాయన వెంకటరమణమూర్తి, వాడికి ఉద్యోగం వస్తే నీ కొండకి పంపిస్తా, ఉద్యోగం ఇప్పించు అంటూ ప్రార్థించేది. ప్రతిసారి నిరాశగా ఇల్లు చేరి ఉద్యోగం రానందుకు బాధపడుతూ చిరాగ్గా ఉండేవాడు. కానీ ఈసారి ఏదోలా పెద్ద ఆపద నెత్తిన పడిన వాడిలా జీవస్మరణ సమస్య ఎదురైతే ఏం చేయాలో తోచని వాడిలా దిగాలు పడిపోయి ఎప్పుడు కనపడలేదేమో, ఏం జరిగిందో తెలియక ఆవిడ గాబరా పడింది. నేనన్నం తిన్నానమ్మా, నన్ను విసిగించక వెళ్ళు, మరోసారి కసిరాడు ప్రసాద్. ఆవిడ చేసేదేం లేక బాధగా వెళ్ళిపోయింది. సాయంత్రం వసంత, మాలతి, శంకర్, వెంకట్రావు వరుసగా ఒక్కొక్కరు ఇల్లు చేరినప్పుడల్లా ప్రసాద్ వైఖరి చెప్పింది కాంతమ్మ. అంతా ఆశ్చర్యంగా విన్నారు.
జాలిగా మొహాలు పెట్టారు, బాధపడ్డారు. ఇంకా ఉంది స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.